హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రానున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నవంబర్ 5 నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్గా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన పవర్ చూపించటం ఖాయం. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ అప్పుడప్పుడు తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచినా ఆ చిత్రాల నష్టం ఎఫెక్ట్ నిర్మాతలపై పడడం లేదు అనడంలో సందేహం లేదు. అందుకే ప్రభాస్తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరొకవైపు తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. అదే స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా ప్రభాస్ తన చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగు నవంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు అటు అభిమానులలో కూడా అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో విలన్గా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కి పోటీగా వివేక్ అయితే చాలా పవర్ఫుల్గా సీన్స్ ఉంటాయనివి ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రభాస్ వివేక్ కాంబినేషన్స్లో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలని ఇప్పటినుంచే ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అలాగే ఇందులో మడోన్నా సెబాస్టియన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక వీరిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి. ఇందులో హీరోయిన్గా తృప్తి డిమ్రి నటిస్తున్న విషయం తెలిసిందే. ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో పాటు సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. రాంగోపాల్ వర్మ తర్వాత ఆ రేంజ్లో పేరు దక్కించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నిత్యం కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించారు. ఇదే కథను కబీర్ సింగ్ అంటూ హిందీలో చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. రణబీర్ కపూర్తో యానిమల్ సినిమా చేసి మరో సంచలనం అందుకున్న ఈయన ఇప్పుడు స్పిరిట్తో అంతకు మించి రికార్డ్స్ క్రియేట్ చేయనున్నట్లు సమాచారం. తెలుగు హీరో బండారం బయటపెట్టిన రాధిక మరీ ఇలా తయారయ్యారేంటి? సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వివేక్ ఒబెరాయ్ విలన్గా నటించనున్నట్లు వస్తున్న వార్తలు సినిమాకు మరింత హైప్ ఇస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నారు.